సార్ నమస్కారం సార్. నా పేరు బొక్క వెంకటేష్ సార్. నేను మే 29న సౌదీ అరేబియాకి కేఎస్ఏకి వచ్చాను సార్. ఏజెంట్ నన్ను మోసం చేశాడు సార్. 1,20,000 తీసుకుని సార్ నన్ను డ్రైవింగ్ వీజా అని చెప్పి నన్ను కేఎస్ఏలోని ఎడారి ప్లేస్ సౌదీ అరేబియాలో పంపేసి ఎడారిలో చిత్రహింసలు చేశారు సార్. నన్ను ఒంటెలు కాపరిగా నన్ను పెట్టారు సార్. ఒంటెలో 300 నుంచి 400 ఒంటెలు ఉండేవి సార్. వాటిలన్నిటికీ నేనే కాపలా సార్. రోజుకి 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ ఒంటెలు వెనకాల తిరిగేవాడిని సార్. నైట్ పొద్దున్నే తెల్లారగట్ల 4ంటికి లేపి సార్ సాయంత్రం 12 అయ్యేది సార్. మళ్ళీ పొద్దున్నే లేపేవారు సార్. మొహం కడుక్కుంటానంటే బ్రష్లన్నీ ఇసిరేశారు సార్. స్నానం చేస్తామంటే స్నానం కూడా చేయనట్లేదు సార్. నా బట్టలన్నీ చింపేశారు సార్. ఏమీ లేవు సార్. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి. బ్రదర్ చెప్పారు, మీరే ఏదో రకంగా నన్ను సేవ్ చేయాలి సార్. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్, చిత్రహింసలు పడుతున్నాను సార్. నన్ను ఇంటికి పంపేయమని ఏజెంట్ని అడిగితే ఇంకొక ₹1,00,000 కట్టమన్నాడు సార్. ₹1,00,000 కట్టమన్నారు సార్. నన్ను ఏజెంటు ₹1,00,000 కడితేనే పంపుతాను, లేదా పంపను అంటున్నాడు సార్. నన్ను తీసుకొచ్చి అమ్మేశాడు సార్ ఈయన. నాకు ఏం తెలుస్తలేదు సార్. నేను రోడ్డు మీద ఉన్నాను సార్. పోలీసులు ఇక్కడ తిరిగే వాళ్ళతో ఫోన్ చేస్తే వాళ్ళు అంటున్నారు సార్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్. నన్ను పోలీసులు చూస్తే ఎప్పుడు అట్టేసుకుంటారని భయం.